ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కార్యాచరణ వేగవంతం చేశారు. ఆయన నేరుగా జగన్ 2.0 అంటే ఏంటో చూపిస్తా అంటున్నారు. అందులో భాగంగానే ఆపరేషన్ వైసీపీ కూడా స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆపరేషన్ వైసీపీ అంటే పార్టీని కాపాడుకునే ప్రయత్నం. పార్టీ క్షేత్రస్థాయి నుంచి అన్ని విషయాల్లోనూ అన్ని విధాలుగా కాపాడుకునే ప్రయత్నం మొదలైనట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వ వ్యతిరేకతను జగన్ క్యాష్ చేసుకుంటున్నారు. అసమ్మతిదారులను గుర్తించే పనిని కింది స్థాయి క్యాడర్కు అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే ఆయన చుట్టూ జరుగుతున్న కేసుల వ్యవహారం చూస్తూనే ఉన్నాం. మద్యం కుంభకోణం కేసు తీవ్రతరమవుతోంది. అంతేకాదు సీఎం చంద్రబాబు కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు వార్తలొచ్చాయి. గత వారం ఢిల్లీకి వెళ్లిన బాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన విషయం తెలిసిందే. విషయం తెలిసిన జగన్ అలర్ట్ అయినట్లు నిపుణులంటున్నారు. ఈ సందర్భంగా జగన్ మాటలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఒకవేళ జైలుకు వెళ్లాల్సి వస్తే అందుకు సిద్ధమని స్వయంగా చెప్పారు. విజయవాడలోనే ఉన్న జైలు కొత్త కాదు, కేసులు కొత్త కాదు అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. రాజకీయాలలో ఉన్నప్పుడు వాటికి భయపడతామా అని తేల్చి చెప్పారు. ఈ మాట ఆయన నోటి నుంచి వచ్చిందంటే విషయం ఆయన వరకు చేరిందన్నది నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగా ఆయన జైలుకు వెళ్తే పార్టీని కాపాడేందుకు ఎవరూ లేరు. గతంలో షర్మిల పాదయాత్ర చూశాం. ఇప్పుడు ఆమె వేరే కుంపటి పెట్టుకున్నారు. తల్లి సపోర్ట్ కూడా షర్మిలకే. మరి జగన్కున్నది ఎవరు అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ క్రమంలోనే ముందుగానే పార్టీ విషయంపై అప్రమత్తంగా ఉన్నట్టు తెలుస్తోంది. అదే ఆపరేషన్ వైసీపీ అంటున్నారు. పార్టీ పగ్గాలను ఒక కీలక వ్యక్తికి అప్పగించడంతో పాటు పార్టీ తరపున ప్రచారం చేసేందుకు, ప్రజల్లోకి వెళ్లేందుకు ఒక టీంను కూడా సిద్ధం చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఐపాక్ను కూడా పకడ్బందీగా నియమించారు. ఇక వైసీపీ అసమ్మతి నాయకులను కూడా దగ్గరకు తీసుకునే ప్రయత్నం ముమ్మరం చేశారు. పార్టీ నేతలకు కూడా ఒక రకమైన ధైర్యాన్ని నింపుతున్నారు. అంతేకాదు జగన్ పాదయాత్రకు కూడా సిద్ధమైనట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం వైసీపీ నాయకుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇలాంటి నేపథ్యంలో అవన్నీ పార్టీకి కలిసొస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలో కూడా జగన్ అరెస్టు ఎలాంటి ఫలితాలను తీసుకొచ్చిందో చూశాం. అందుకే జగన్ దేనికైనా సిద్ధమంటున్నారు. అందుకనే ఆపరేషన్ వైసీపీ చేపట్టి ప్రజల్లో మరింత నమ్మకాన్ని నింపాలని చూస్తున్నారు. అంతేకాదు అందుకోసం ఢిల్లీ పెద్దలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం ఉంది. కేసులంటూ కూటమి కాలక్షేపం చేస్తోంది. సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే ఏపీ గల్లా పెట్టే ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలన్నీ వైసీపీకి కలిసొచ్చే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి గ్రామాల్లో చర్చ మొదలైంది. ఆయన ఇచ్చినప్పుడు బాబు ఎందుకు ఇవ్వడం లేదు అని మాట్లాడుకుంటున్నారు. ఇదంతా జగన్కు ప్లస్ అవబోతోంది. దీన్ని అదునుగా భావిస్తున్న జగన్ స్థానిక సంస్థల ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. తగు సూచనలు కూడా తీసుకుంటున్నారు. మొత్తానికి ఆపరేషన్ వైసీపీ ప్రారంభమైంది అనేది స్పష్టమైంది.